80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా వెంచమూరులో 800 అడుగుల తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ నుంచి పాత బస్టాండ్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారీ జాతీయ జెండాను చేతబూని విద్యార్థులు, యువత ర్యాలీగా ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఉదయగిరి బీజేపీ BLA 1 ఒరుగంటి మాధవరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను విద్యార్థులు, యువత గుర్తు చేసుకోవాలని చెప్పారు. రేపు జరగబోయేటటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు వింజమూరు పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులతోటి పెద్ద ఎత్తున 800 అడుగుల జాతీయ జెండాని మన ప్రాథమిక గవర్నమెంట్ మన పాఠశాల యొక్క గ్రౌండ్ నుంచి పాత బస్టాండ్ వరకు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క జెండాతోటి ఊరేగింపుగా ఇక్కడికి ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు, అదేవిధంగా మాజీ DMHO భాషలమణి గారు కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, TDP, జనసేన సంబంధించిన నాయకులందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం, ఈరోజు యువత ఈరోజు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క దేశ స్వాతంత్రానికి ముందు ఏ విధంగా ఉంది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క దేశ యొక్క పరిస్థితి ఏ విధంగా మారిందో మన కళ్ళ ముందు ఈ యొక్క 15 సంవత్సరాల NDA పాలనలో ఏ విధంగా దేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే అది ఇక్కడ ఉన్నటువంటి యువత, ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఇక్కడ ఉన్నటువంటి మహిళల ద్వారా సాధ్యమైంది. అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క దేశం రాబోయే 2047కి వికసిత్ భారత్, అదేవిధంగా వికసిత్ ఆంధ్ర పేరు మీద అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏదైతే ఓటర్ సమగ్ర ప్రక్రియ ఏదైతే నడుస్తుందో ఈ యొక్క ప్రక్రియలో మన మాధవరావు తర్వాత నారాయణ రెడ్డి ఈ బీజేపీ నాయకులతో సందర్భంలో తిరంగా ర్యాలీ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. దీంట్లో మన దేశ సౌభ్రాతత్వాన్ని కాపాడుకుంటూ ఫ్యూచర్ జనరేషను వాళ్ళకి మంచి మెసేజ్ పోవాలి. ఎందుకంటే 79 సంవత్సరాలు పూర్తి 80 సంవత్సరాలు వచ్చి భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రస్తుతం ఎక్కడో ఎందుకు మనం ఆపరేషన్ సింధూర్ వచ్చి మన గవర్నమెంట్ ఎంత అటాకింగ్ చేసిందో అది అందరికీ తెలుసు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి క్వాంటమ్ వ్యాలీ అని, తర్వాత గూగుల్ సెంటర్ అని, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఇవన్నీ డెవలప్మెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ వీధిలో పోయినా కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. దట్ షోస్ ది ఇంప్రూవ్మెంట్, ది ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆల్సో ది గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అందరికీ మీకు సుముఖంగా తెలుపుతూ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిదని, ఈ భారతదేశంలో మనమందరూ పుట్టినందుకు గర్వించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞతలు.